దురదృష్టకరం. ఒక మహిళ తనను ఒక వ్యక్తి వేధిస్తున్నాడు అని చెప్పి కంప్లైంట్ ఇస్తే దాని మీద చర్యలు తీసుకోకుండా బాధితురాలి క్యారెక్టర్ను పోలీసులే కించపరిచే విధంగా వ్యవహరిస్తాము. ఉన్నతాధికారుల విషయం దృష్టికి తీసుకెళ్ళినాం. వాడేదైతే బెదిరింపు కాల్స్ కానీ బెదిరింపు చాట్లు కానీ వాట్సాప్ మెసేజ్లు కానీ పోలీసులను కూడా నన్ను ఎవరు ఏం చేయలేడు, చైతన్యపురి పోలీసులను మేము మొత్తం కొనేసుకున్నాం అని రిటర్న్ మెసేజ్ పెట్టి దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరపాలా. ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, సుప్రీంకోర్టు కూడా చెప్పింది మహిళలకు రక్షణ విషయం లోపల వెంటనే స్పందించాలని చెప్పి. వాళ్ళ దురదృష్టం ఏంటంటే ఒక మహిళ 2 సార్లు కంప్లైంట్ ఇచ్చి తన 2 పిల్లల మీద యాసిడ్ పోస్తామని చెప్పి వాడు రిటర్న్గా మెసేజ్ పెడుతూ బెదిరిస్తుంటే రక్షణ కోసం పోలీస్ స్టేషన్కి పోతే సిఐ ఏం చేస్తూ ఉన్నాడంటే ఈమె చిట్ట బాధితురాలు ఆయనతో ఎన్నిసార్లు మాట్లాడింది అని బాధితురాలి యొక్క క్యారెక్టర్ను అసాసినేట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎవరైతే నిందితుడు ఉన్నాడో వీళ్ళ మధ్యన డబ్బుల ట్రాన్సాక్షన్ అయింది వాస్తవము, చెక్కులు ఇచ్చింది వాస్తవము. 3 ఏళ్ల నుంచి చెక్కు కేసు బౌన్స్ కేసు ఇదే రంగారెడ్డి కోర్టులో నడుస్తుంది. వాడు బాధితురాలనే బెదిరియలేదు, స్వయంగా అడ్వకేట్ కూడా చంపేస్తాను అని బెదిరించిండు. ఆ అడ్వకేట్ కూడా మీ పోలీస్ స్టేషన్లోనే కేసు పెట్టినటువంటి కంప్లైంట్ ఇచ్చినటువంటి మాట వాస్తవము. ఈ రోజున మీ పోలీసులకు డబ్బులు ఇచ్చినా అని చెప్పి వాడే రిటర్న్ మెసేజ్ పెట్టింది వాస్తవము. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎప్పుడైతే విశ్వ హిందూ పరిషత్ బాధితురాలి పక్షాన నిలబడిందో పోలీసుల తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మహిళను కించపరిచేటువంటి మహిళ యొక్క క్యారెక్టర్ పైన అభాండాలైతే స్థితికి ఇవాళ పోలీసులు వచ్చారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, చట్టం ఎక్కడైనా ఉందా? అట్లా చట్టం మీకు ఇదే చెప్పిందా? కాబట్టి వెంటనే ఉన్నతాధికారి కమిషనర్ గారిని కానీ డీసీపీ గారికి కానీ